సో ఫైనల్గా అరైవ్ అయిపోయాము మేము లండన్కి, చారింగ్ క్రాస్ స్టేషన్ దగ్గర దిగాము. సో ఇదిగోండి మా వెనకాల ట్రైన్ ఉంది కదా, సో ఈ ట్రైన్ని దిగాము. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తామనేది మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను లండన్లో ఉన్నాను. లండన్లో మీకు చూడండి నేను చూపిస్తాను. నా ఫ్రంట్ ఒకటి కనిపిస్తుంది, అది మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనం లండన్ అనగానే ఫొటోస్లో రౌండ్ వీల్ చూస్తాం కదా, సో ఆ వీల్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో నా పక్కనే ట్రైన్ వెళ్తుంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను స్టేషన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. దాన్నే లండన్ ఐ అంటారండి. సో కనిపిస్తుంది కదా, ఇది లండన్ ఐ. సో ఈ లండన్ ఐ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మేము. సో ఇప్పుడు మేము అట్ ప్రజెంట్ స్టేషన్లో ఉన్నాము. సో చూసారా ఆకాశంలో ప్లేన్ వెళ్తుంది. సో అదే ఒకేసారి నా వీడియోలో క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడు ఈ లండన్ ఐ దగ్గరికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేద్దాం. సో మాకు ఇక్కడ ట్రైన్ వస్తుందండి, మేము స్టేషన్లో నుంచి ఇప్పుడు ఈ లండన్ ఐ దగ్గరికి ట్రావెల్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. సో ఇదిగోండి ఎగ్జిట్. సో ఈ ఎగ్జిట్లోకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. మా పక్కనే ఒక ట్రైన్ క్రాస్ అవుతుంది చూసారా. సో వే అవుట్. సో ఇప్పుడే మేము ఆ ట్రైన్ స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యామండి. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అలాగే రివర్ కూడా ఉంది. సో అది మీకు చూపిస్తాను. సో బ్రిడ్జ్ అండ్ రివర్, ఇదైతే లండన్ బ్రిడ్జ్ కాదు. సో ఒక బ్రిడ్జ్, ఒక రివర్ని క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ ఇచ్చాడు, అది మీకు చూపిస్తున్నాను. చూసారా అందరు నడుస్తున్నారు. సో కనిపిస్తుంది కదా, వాటర్ కనిపిస్తుంది. లైక్ మన కంట్రీలో ఎలాగ బ్రిడ్జెస్ ఉంటాయి వాటర్ మీద, రివర్స్ మీద, సో అలాగే ఇక్కడ కూడా. సో కింద బోట్ ఉంది, వాటర్ ఉంది, అండ్ ఇది బ్రిడ్జ్ అండి. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. వావ్, చూసారా కింద. చూసారా ఇక్కడ నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి బోట్స్ అన్నీ. వావ్. సో అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, మనం కూడా ఫోటో తీసుకున్నాం. ఓకే, బ్యూటిఫుల్. అండ్ ఇటువైపు చూపిస్తాను, ఇటువైపు ఇంకా బ్రిడ్జెస్ ఉన్నాయి. అదిగో మనం అక్కడికి వెళ్ళబోతున్నామండి, లండన్ ఐ. సో మేము ఇప్పుడు నడుస్తూ ఉన్నాము. సో చూసారా, చెప్పాను కదా బోటింగ్ ఉంటుందని. సో ఇక్కడ చూసారా కనిపిస్తుంది రివర్లో బోట్. సో రివర్లో చూసారా చాలామంది కూర్చొని షిప్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది చూసారా అక్కడ ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో. వావ్, రివర్లో బోటింగ్. అక్కడ ఇంకొక బోట్ వస్తుందండి చూసారా, అది కూడా చూపిస్తాం మీకు క్లియర్గా. సో వీళ్ళందరూ ఏంటంటే టూరిస్ట్, చూసారా రివర్ టూర్కి వచ్చారు. చాలా బాగుంది కదా. ఒక గైడ్ ఉన్నాడు, గైడ్ చెప్తా ఉన్నాడు అంతా ఎలా ఏంటి అనేది. వావ్, ఇంకొక స్మాల్ బోట్ చూసారా ఇక్కడ. సో అక్కడ ఇంకొకటి ఉంది లైక్ గూడ్స్. సో ప్రతి బోట్లో కూడా ఒక గైడ్ ఉన్నాడు, టూరిస్ట్ గైడ్. వాళ్ళు అన్నీ గైడ్ చేస్తూ ఉన్నారు. సో నడుస్తూ ఉన్నామండి మేము ఈ బ్రిడ్జ్ మీద, చూసారా హ్యాపీగా. సో ఇప్పుడే ఫొటోస్ తీసుకున్నాము చక్కగా. సో బ్రిడ్జ్ మీద చూసారా వెనకాల బోట్స్. ఆ బోటింగ్ దగ్గరికి వెళ్ళాలని, లండన్ ఐ దగ్గరికి వెళ్ళాలని నాకు చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఉందండి. సో మేము అక్కడికి వెళ్తాము అండ్ మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాము. అందరు కూడా ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు. మంచి టూరిస్ట్ స్పాట్ లాగా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. సో కిందకి బ్రిడ్జ్ కిందకి వెళ్ళాక మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ క్లిప్లో మీకు మొత్తం మేము బోట్ దగ్గరికి ఎలా వెళ్ళాము, లండన్ ఐ దగ్గరికి ఎలా వెళ్ళాము అన్నీ చూపిస్తాను. ఓకేనా.
సో ఇప్పుడే మేము బ్రిడ్జ్ దిగామండి. సో చూసారా సౌత్ బ్యాంక్ సెంటర్. సో చూసారా క్రౌడ్, లండన్ అంటేనే క్రౌడ్ అండి. సో చాలా మంది ఉంటారు అండ్ ఎక్కువ ఇంటర్నేషనల్స్ ఉంటారండి ఇక్కడ. సో మేము ఇక్కడికి వచ్చాను, నాకు తెలిసి దాస్ తింటానికి చూస్తూ ఉంటాడు. లేదు ఫస్ట్ లండన్ ఐ దగ్గరికి వెళ్దాము ప్లీజ్. ఓకే ఓకే, యాక్చువల్లీ తను లంచ్ చేద్దాం అంటున్నాడు, నేనేమో ఐ దగ్గరికి వెళ్ళొచ్చాక. ఓకే చూసారా ఇక్కడ కేఫ్ ఉంది, సిట్టింగ్ ఉంది, హ్యాపీగా అందరూ గ్లాస్ ఆఫ్ వైన్ అండ్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మేము నడుస్తూ ఉన్నాము కిందకి, బ్రిడ్జ్ కిందకి. ఇది బ్రిడ్జ్ కిందకి దారి. ఒక చిన్న పాప కనిపించింది. వావ్ చూడండి ఎలా వెళ్తుందో, అంత డేర్గా. సో మేము బ్రిడ్జ్ కిందకి వచ్చేసామండి. ఇది లైక్ ఎగ్జిబిషన్లా ఉంది. చూసారా ఇక్కడ ఐస్ క్రీమ్స్, హాట్ డాగ్స్ అన్నీ అమ్ముతున్నారు, తింటున్నారు. సో ఎగ్జిబిషన్లో లైక్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉందండి ఇక్కడ. నాకైతే చూడగానే ఎగ్జిబిషన్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇదేంటంటే సంథింగ్ దాని అడుగుతున్నాడు వాళ్ళని. మనం అయితే ఇవన్నీ ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాం. సో ఇక్కడ చూసారా హార్సెస్, మనకి తిరునాళ్ళ హార్సెస్ తిరుగుతారు కదా అటు ఇటు. సో అలా ఉంది ఇక్కడ హార్సెస్. సో దానికి ఇక్కడ టికెట్ పే టు రైడ్ ద కారజాల్. అండ్ దెన్ అటువైపు ఏమో టాయిలెట్స్ అండ్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా చక్కగా రివర్ సైడ్ కూర్చొని చక్కగా తింటున్నారు. ఇక్కడ ఒక చిన్న బార్ ఉంది, ఆ బార్కి రివర్ సైడ్ కూర్చొని తింటున్నారు. ఇక్కడ ఒక చిన్న లాలీపాప్స్ బండి ఉంది, పీచ్ మిఠాయి. ఇక్కడ చూసారా హార్సెస్ ఎట్లా తిరుగుతున్నారో. వావ్ భలే ఉంది కదా, చిన్నపిల్లలు భలే తిరుగుతున్నారు. ఎవరైనా పిల్లలు నా వీడియో చేస్తే కంపల్సరీ ఇది నచ్చింది వాళ్ళకి. అండ్ మీకు రివర్ వ్యూ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఇక్కడంతా క్రౌడ్ అండి, లైక్ అక్కడక్కడ బండ్లు, తినేవి, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో చూసారా ఇప్పుడు మీకు రివర్ వ్యూ చూపిస్తాను. చూసారు ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇందాక నేను అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి వీడియో తీశాను. సో ఇప్పుడు కిందకి వచ్చి వీడియో తీస్తున్నాను. చూసారా షిప్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ లండన్ వీల్ అటువైపు ఉంది, మేము అక్కడికి వెళ్తాం ఇప్పుడు. సో ఇప్పుడు మేము లండన్ ఐ దగ్గరకు వచ్చేసాము, చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి వ్యూ. రెడీ 1 2 3 స్టార్ట్ గో. చూసారా లండన్ ఐ ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది చూసారా. సో ఇదేనండి లండన్ ఐ, ఫేమస్ లండన్ ఐ. సో ఇటువైపు ఏమో బోట్కి ఎంట్రన్స్, సో అటువైపు ఏమో లండన్ ఐ ఎక్కాలంటే అటువైపు. సో ఇదేనండి లండన్ ఐ. అండ్ ఇక్కడ అండి లైక్ ఎగ్జిబిషన్లా ఉంది, నాకు అసలు చాలా నచ్చింది. కానీ టూ మచ్ క్రౌడ్. ఇట్స్ లైక్ బిగ్ పార్క్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అన్ని ఎంటర్టైన్మెంట్. చాలా మంది ఉన్నారండి గుంపులో, మనం ఎక్కడున్నామో కూడా తెలియదు, అలా ఉంది ఇక్కడ. మీరు డెఫినెట్గా లండన్ వస్తే మాత్రం ఈ ప్లేస్కి రావడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా అండి ఎంత పెద్ద క్యూ ఉందో లండన్ ఐ ఎక్కడానికి. సో చూసారా ఇది 4th రో అండి. సో చూసారా ఎంతమంది లండన్ ఐ ఎక్కడానికి అలా 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 వెళ్ళిపోయి. చూసారా అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నారు అదేంటి, అక్కడ చూసారా ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని అప్పుడు ఇక్కడ ఏంటంటే బాక్సెస్ లాగా మనకి ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎలా ఆగిద్ది అక్కడ అలా ఆగుతుంది ఇక్కడ. సో ఆ జైంట్ వీల్ ఆగినట్టు అక్కడ ఆగిన దగ్గర వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్కుతూ ఉంటారు, ఎక్కిన వాళ్ళని మెల్లిమెల్లిగా పైకి పంపిస్తూ ఉన్నారు. సో అలాగ రౌండ్ వీలంతా తిరిగేసేసి ఇలా కిందకు వస్తుంది. కాకపోతే జైంట్ వీల్ లాగా ఫాస్ట్గా అయితే తిరగదు. సో అదేనండి లండన్ ఐ. మేమైతే ఇప్పుడు ఇంత పెద్ద క్యూని దాటైతే ఎక్కాలనుకోవట్లేదు, కాకపోతే మెయిన్గా మేము ఫుడీస్ అనమాట మేము. సో ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్ని ఒక రౌండ్ కొట్టేసి హ్యాపీగా తినేసి తాగేసి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మేము సెన్సేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫ్రమ్ లండన్ ఫైనెస్ట్ వెండర్స్ దగ్గర నుంచి వెళ్తున్నాము. సో కంప్లీట్గా లండన్లో స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇందులో డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయంట. సో ఇందులో సో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయంట. సో మనం లోపలికి వెళ్ళి ఎలా
but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed when we play our roles and ignore the problems. I like to be away in my patience. Stay up, I feel so outdated. How can we look the other way? Sun is out, but the sky is gray. What would happen if I took a chance? It's always hard at first glance. I don't wanna, but I know I gotta do it. The truth is hard to swallow. I think I'll chew it. I wish I knew how much I miss not knowing. సో ఇలా అండి ఈ లండన్ ఐ దగ్గరలో మొత్తం కూడా స్ట్రీట్ ఫుడ్ అండి. పక్కన చక్కగా ఫుడ్ అంతా కూడా పెట్టేశారు. చక్కగా ఎవరికి కావాల్సిన వాళ్ళు చక్కగా ఆర్డర్ ఇచ్చుకొని తింటా ఉన్నారండి. చూడండి, సో మీకు కనిపిస్తుంది కదా. సో లోపల తీసుకోవడం ఫుడ్, బయట వచ్చేసి ఓపెన్ చైర్స్ అండ్ ఓపెన్ టేబుల్స్. చక్కగా కూర్చొని తింటా ఉన్నారు. ఇక్కడ జ్యూస్ స్టాల్ ఉంది చూసారా, జ్యూస్ బార్, వైన్, బీర్ అయితే ఫుల్ ఐ మీన్ లైక్ ఎక్కడైనా దొరుకుద్దండి ఈ అబ్రాడ్ కంట్రీస్లో. చక్కగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూర్చొని తినడానికి. అండ్ ఇక్కడ కార్ట్సు ఇది ఇంకొకటి. సో వీళ్ళు కూడా అంతే, ఫుడ్ మనకి ఇష్టం వచ్చినవి ఆర్డర్ ఇచ్చుకొని కూర్చొని తింటమే. అండ్ అక్కడ నాస్ ఎక్కడ తినాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడ తిందాం ఇంతకి? సో ఇక్కడ సారీ ఇక్కడ మేము ఇప్పుడు తినబోతున్నాము. సో మేము ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసామండి. సో మేము ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఆర్డర్ చేసాము. సో ఏ ఫుడ్ ఆర్డర్ చేసామో చూపిస్తాను చూడండి మీకు. నేనైతే నూడిల్స్ విత్ చికెన్ ఆర్డర్ చేశానండి, కనిపిస్తుంది కదా. సో దాస్ అయితే పోర్షన్ ఆఫ్ చిప్స్ ఆర్డర్ చేశాడు. తర్వాత ఏమో చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాడు. అండ్ 2 కోక్స్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇప్పుడు మేము తింటున్నాము. ఇది తిన్నాక మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము అంతా తిరగడము. సో మ్యాక్సిమం ఫుడ్ స్టాల్స్ అయితే కవర్ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాడు దాస్. చూస్తూనే ఉండండి స్టిల్ ద ఎండ్. ఇప్పుడే దాస్కి నేను చైనా స్టిక్స్తో నూడిల్స్ తినమని చెప్పానండి. సో 1 స్పూన్ తిన్నా గ్రేట్ అని చెప్పాను. బాగానే హోల్డ్ చేస్తున్నాడు చైనా స్టిక్స్తో. నూడిల్స్ బాగానే తింటున్నాడు చూడండి. మళ్ళీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, వావ్, నువ్వు చైనా వాళ్ళలో కలిసిపోతావులే. సో చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందండి. పిల్లలందరూ భలే ఆడుకుంటున్నారు. సో ఎంత బాగుందో ఇక్కడ. సో ఇది సౌత్ బ్యాంక్ సెంటర్ దగ్గర ఉంది. సో చూసారా, సో వాటర్లో ఇక్కడ పాస్ అవుతూ ఉన్నాయి. సో వాటర్ ఆగి ఆగి వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే 4 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. ఒక బాక్స్లో నుంచి ఇంకో బాక్స్లోకి వాళ్ళు పాస్ అవుతూ ఉన్నారు. సో నాకు ఇది చాలా నచ్చిందండి. చూడండి, అక్కడ ఎప్పుడైతే ఒక బాక్స్లో ఆగిపోతుందో వాటర్, వేరే బాక్స్లోకి క్రాస్ అవుతున్నారు. సో మీకు కనిపిస్తుందా పిల్లలు అలా ఆడుతున్నారు? సో బోట్ రైడ్కి వెళ్ళాలి అంటే ఇలా ఒకటి ఉంటుందండి. ఆ రివర్ పక్కనే ఫెస్టివల్ పెయిర్ అని. సో ఈ ఫెస్టివల్ పెయిర్లోకి వెళ్తే ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనం టికెట్ తీసుకోవాలి. బోట్స్ ఉంటాయి ఇక్కడ. అంటే 1 వే అండ్ రౌండ్ ట్రిప్. 1 వే అంటే ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే, రౌండ్ ట్రిప్ అంటే వెళ్ళడానికి రావడానికి కూడా కుదురుతుంది. సో ఇక్కడ మనకి టారిఫ్ అంటే దేనికి ఎంతెంత ప్రైస్ అవుతుందని ఇచ్చారు చూసారా. ఇదేనండి కౌంటర్. థీమ్స్ రివర్ సైట్ సీయింగ్.
సో ఈ రివర్ నేము థీమ్స్. సో గ్రీన్విచ్కి వెళ్ళి రావాలి అంటే పెయిర్కి వన్ వే అయితే 14 pounds, రౌండ్ ట్రిప్ అయితే 18 pounds 50 pence అనమాట. అడల్ట్కి, చైల్డ్కి, స్టూడెంట్కి డిఫరెంట్ ప్రైజెస్. సో టవర్ బ్రిడ్జ్, సో అలాగే బ్యాంక్ సైడ్ పెయిర్, సో అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఎంతెంత ప్రైజెస్ అవుతాయో చూస్తారు. మేము రౌండ్ ట్రిప్ గ్రీన్విచ్ పెయిర్కి వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాము. దాస్ ఆల్రెడీ టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకున్నావా? సో మేము ఇటువైపు నుంచి వెళ్ళి బోట్ ఎక్కాలి. సో బోట్ ఎక్కాక మా ప్రయాణం మొదలయ్యాక సో ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటానే ఉంటాను. సో డోంట్ మిస్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో చూడండి, సో మేము బోట్ ఎక్కడానికి సో ఇలా వెళ్తూ ఉన్నాము. సో ఇది ఒక వే లాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఉంది బోట్ ఎక్కడానికి. సో ఇందులో నడుస్తూ ఉన్నాము. ఆల్రెడీ కొంతమంది అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నారు టికెట్ తీసుకున్న వాళ్ళు. సో మేము కూడా వాళ్ళతో పాటు వెయిట్ చేస్తాము ఇప్పుడు. సో వీళ్ళందరూ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే బోట్ వస్తుందో ఆ బోట్ ఈ బ్రిడ్జ్ ఇక్కడ కూర్చున్న దానికి అటాచ్ అవుతుంది. అప్పుడు మేము బోట్లోకి లోపలికి వెళ్ళిపోతాము. చూస్తూనే ఉండండి. సో మేము కూడా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. Personal items together. Make sure you haven't left anything behind and start to head downstairs towards the bar. Now please take extra care on the stairs. I have going to go and join them with the squeegee, but it's still a little bit wet. Anybody stay with us? I'll be back with you once we leave the pier. And on our journey up river, I will point out a few places of interest. So just bear with me folks, we'll be back with you when we leave the tower. Fifteen, 20 times every week. The best time to see Tower Bridge is when they light it up. See the bridge at night time, it's a beautiful sight. బ్యూటిఫుల్ లండన్ బ్రిడ్జ్. సో ఈ వీడియోలో మీకు ఇదేనండి బ్యూటిఫుల్ లండన్ బ్రిడ్జ్. చాలా దగ్గరగా చూపిస్తాను. Ladies and gentlemen, we're going to turn the boat and make our way into Tower Bridge Quay. Now, ladies and gentlemen, I'd like to thank you all for listening. I hope you've enjoyed the commentary so far coming down enjoyed a from lot. London Westminster. Bridge. Passengers who are leaving at Tower Bridge Quay, returning boats back to Westminster, leave the pier at 10 past the So, hour ఇదేనండి లండన్ and బ్రిడ్జ్. 22 the hour. సో మనం The ఫొటోస్ last boat to చూస్తాము. go యూజువల్గా back is at 20 లండన్ minutes అనగానే లండన్ బ్రిడ్జ్ to 7. కనిపిస్తుంది మనకి. So many అలాగే boats లండన్ ఐ returning every కనిపిస్తుంది. half an hour. సో ఇదేనండి లండన్ If బ్రిడ్జ్. you are going to Greenwich, put your hand up, please. Okay, stay on the boat. If you're going to Greenwich, you don't need to get off. Remain seated until we're safely on the pier in case there is a bump. సో The last కంప్లీట్ thing that వ్యూ we do అండి ఇది. mention, a brief word about the commentary. As we said, we are the... సో ఇది గైస్ వీడియో. హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు కూడా మాతో పాటు బోట్ ట్రిప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. చూసారు కదా, లండన్ చారింగ్ క్రాస్ నుంచి మేము గ్రీన్విచ్కి వచ్చాము. సో ఇప్పుడే ఇక్కడ గెట్ డౌన్ ఇక్కడ దిగాము. సో ఇక్కడ మేము కాసేపు స్నాక్స్ అండ్ డ్రింక్స్ అన్నీ ఎంజాయ్ చేసేసి మళ్ళీ మేము ఒక సేమ్ బోట్లో కానీ లేకపోతే వేరే బోట్లో కానీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బోట్ ఉంటుంది. మేము రౌండ్ ట్రిప్ తీసుకున్నాము. సో బోట్కి మళ్ళీ గ్రీన్విచ్కి వెళ్ళిపోతాము. సో ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ డాలీ సిరి. లవ్ యూ ఆల్ గైస్. టేక్ కేర్. అంటిల్ దెన్ బై బాయ్.